ఉండి నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్ట్ భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలు లేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంత వాళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు ఎగుస్తా ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక వెలవెల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది.